పాక్పై యుద్ధం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నియమానుసారం గుంటూరు రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు. ఏదైనా ఆపద వస్తే ప్రజలు ఎలా ఉండాలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. బస్టాండ్ రైల్వే స్టేషన్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని విభాగాల శాఖలు తక్షణమే స్పందించాలని సూచించారు. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేయడం జరిగిందని తెలిపారు. యుద్ధం జరిపితే ఫైర్, పోలీస్, మెడికల్, రైల్వే, ఆర్టీసీ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో అధికారులతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. బాంబ్ డిస్పోజబుల్ సిబ్బంది వచ్చి నిర్వీర్యం చేసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. డిస్ట్రిక్ట్ లో 7/5/2025 ఈరోజు 4 o'clock కి రైల్వే స్టేషన్ బస్టాండ్ లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటే జనరలీ యూనిఫామ్ ఫోర్సెస్, అది పోలీస్గా ఉండొచ్చు, ఆర్మీగా ఉండొచ్చు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్గా ఉండొచ్చు, జీఆర్పీ ఉండొచ్చు. అందరికీ కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాగా రియాక్ట్ అవ్వాలన్నది అందరికీ ఐడియా ఉంటాయి. అదే అదర్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, మీడియా ఉండొచ్చు, కామన్ పబ్లిక్ ఉండొచ్చు. వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషను, ఒక వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాగా రియాక్ట్ అవ్వాలి అనేది నాలెడ్జ్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఒక అవేర్నెస్ కోసం ఈరోజు ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడానికన్నా పర్పస్ ఏంటంటే ఫస్ట్ కోఆర్డినేషన్. డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కాకుండా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ రావాలి, ఫైర్ డిపార్ట్మెంట్ రావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావాలి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలి, అదేవిధంగా ఇప్పుడు రైల్వేస్ ఉందంటే జీఆర్పీ రావాలి. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి తక్కువ టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వెంటనే రియాక్ట్ అవ్వాలన్నది ఎలాగా అన్నదికి ఒక ఈ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇదే నిజమైన ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వితిన్ షార్ట్ టైం, తక్కువ టైంలో ఎలాగా కోఆర్డినేట్ చేసుకోవాలన్నది కానీ ఒక మంచి ఒక ఆపర్చునిటీగా ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడతాయి. రెండవది, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్, డిఫెన్స్, దానికి పేరే డిఫెన్స్. డిఫెన్స్ అంటే ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ మన డిఫెన్స్లో ఉండి తర్వాత మమ్మల్ని మనం కాపాడుకోవాలి. సో డిఫెన్స్ అనేది ఎలాగంటే ఆ టైంలో ఎలాగా మనము గ్రౌండ్ లెవెల్లో లయింగ్ పొజిషన్ ఎలాగా ఉండాలి, ఒకవేళ ఆ టైంలో ఇంజురీ అయ్యారంటే వాళ్ళని ఏ విధంగా ఎవాక్యువేట్ చేయాలి, తర్వాత ఒకవేళ అక్కడ ఫర్దర్ ఎక్స్ప్లోజివ్స్ ఉందంటే అది ఎలాగా డిఫ్యూజ్ చేయాలి అండ్ దీనితో పాటు మనము ఈ మాక్ డ్రిల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఇక్కడ ఇప్పుడు ఈరోజు రైల్వే స్టేషన్లో బస్టాండ్లో చూడడం జరిగింది. ఇదిని మనం మీడియా మిత్రులు మీరు ఇంకా అది పబ్లిసైజ్ చేయడం వల్ల రిమైనింగ్ అందరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ వార్ సిచ్యువేషన్స్లో ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలని దానికి ఇది ఒక మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉంటాయి. సో ఈరోజు దీనిలో ఆల్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ మన రైల్వే తరపు నుంచి జీఆర్పీ, కన్సర్న్ రైల్వే డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్,